దిగ్గజ క్రికెటర్ గ్యారీ సోబర్స్ ఇక లేరు. 89 సంవత్సరాల వెస్టిండీస్ లెజెండ్ కన్నుమూశారు. మరో 11 రోజుల్లో 90వ బర్త్డే జరుపుకోవాల్సిన స్టార్ ఆల్రౌండర్ అనారోగ్యంతో మృతి చెందారు. చరిత్రలోనే బెస్ట్ ఆల్రౌండర్లో ఒకటిగా నిలిచిన గ్యారీ సోబర్స్ గురించి ఇప్పుడు క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. క్రికెటింగ్ జీనియస్ సాధించిన ఘనతలను రివైండ్ చేసుకుంటోంది. 1954 నుంచి 1974 వరకు వెస్టిండీస్ జట్టుకు గ్యారీ సోబర్స్ సేవలందించారు. ప్లేయర్గా, కెప్టెన్గా తనదైన ముద్ర వేశారు. వెస్టిండీస్ బీభత్సమైన జట్టుగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్లో కొనసాగినంత కాలం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా ఆకట్టుకున్నారు. అద్భుతమైన షాట్లతో కట్టిపడేశారు. బ్యాటింగ్లో సెన్సేషన్ ప్లేయర్ అనిపించుకున్నారు. బౌలింగ్లోనూ గ్యారీ సోబర్స్ ప్రత్యేకమే. స్పిన్లో వేరియేషన్ చూపించేవాళ్లు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్, రిస్ట్ స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడంలో ప్రత్యేకంగా నిలిచేవాళ్లు. ఫాస్ట్ మీడియం ఓపెనింగ్ బౌలర్గానూ సేవలందించారు. అద్భుత ఫీల్డర్గానూ పేరు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్ యాక్టివిటీస్పై ఆసక్తి చూపించారు. గోల్ఫ్, సాకర్, బాస్కెట్బాల్లోనూ నైపుణ్యం చూపించారు. 16 సంవత్సరాల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ప్రవేశించారు. ఏడాది తర్వాత టెస్టుల్లోకి వచ్చారు. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా బౌలర్గానే సేవలందించారు. కానీ 21వ ఏట బ్యాటింగ్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. పాకిస్తాన్పై 365 పరుగులు సాధించారు. కెరీర్లో తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచారు. తర్వాతి 5 టెస్టుల్లో 5 సెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్ కూడా గ్యారీ సోబర్సే. నాటింగ్హామ్ షైర్ తరఫున ఈ ఘనతను అందుకున్నారు. కెరీర్లో ఒకే ఒక్క వన్డేలో బరిలోకి దిగారు. గ్యారీ సోబర్స్ 93 టెస్టుల్లో 8032 పరుగులు సాధించారు. 57కు పైగా యావరేజ్ ఉంది. టెస్ట్ కెరీర్లో 26 సెంచరీలు సాధించారు. 235 వికెట్లు దక్కించుకున్నారు. ఆడిన ఒక వన్డేలో 1 వికెట్ తీశారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 28314 పరుగులు సాధించారు. 1043 వికెట్లు తీశారు. కెప్టెన్గా 39 టెస్టుల్లో 9 విజయాలందుకున్నారు. 10 మ్యాచ్ల్లో ఓడిపోగా 20 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక లిస్టే క్రికెట్లో గ్యారీ సోబర్స్ 95 మ్యాచ్ల్లో బరిలోకి దిగారు. 2721 పరుగులు చేశారు. 109 వికెట్లు సాధించారు.